గాజియాబాద్లో ఉండబట్టి 7 ఏళ్ళైంది. కావాలని ప్రతి సంవత్సరం చూస్తాం. ఈసారి శనివారం అవకాశం వచ్చింది కదా అని నేను కూడా పోయి గంగనహర్ నుంచి గంగ నీళ్ళు తెచ్చిన. శ్రావణ సోమవారం నాడును వీళ్ళ మాస శివరాత్రి నాడు నేను కూడా శంకరుని మీద అభిషేకం చేస్తాను. దాంతో ఇప్పుడే గంగనహర్లో జల్ తీసుకున్నా పోతున్నా. ఇక్కడ పాపం కావాలి ఇప్పుడే లేస్తున్నారు, ఇంకా పడుకునే ఉన్నారు పాపం. ఫుల్ గంగ వచ్చింది. నడక మార్గం తోపంటి విపరీతమైన దుకాణాలు ఉన్నాయి. అసలు ఎంత అద్భుతమైన డిజైన్లు దొరికినాయి చూడండి. మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ నడిచిన. ఇప్పటికైతే చాయ్ తాగలే. ఈ కుండలు ఇట్లా మోసుకొస్తారు, ఇట్లాంటి వెహికల్స్ అన్నిట్లా వెళ్ళు. దుకాణాలు హైలైట్ ఉన్నాయి, అన్నీ మంచి మంచి సొవెనియర్స్ దొరుకుతున్నాయి. తీసుకున్నాయి ఇప్పుడే. ఇది బాగుంది. మహాకాళ నీలకంఠ మహాదేవ దర్వాజకి వేస్తే బాగుంటుంది. నడిచి నడిచి కాళ్ళు ఎట్లయినా వాళ్ళకి. ఒకసారి కావడ్ ఎత్తిన తర్వాత దాన్ని కింద పెట్టద్దు, అందుకని ఇట్లా రోడ్ల మీద మొత్తం అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఈ బిందెలకు కూడా కింద ఐరన్వి స్టాండ్స్ ఉంటాయి. అసలు ఎక్కడ కింద పెట్టరు. ఇవి ముసలాయన చూడు ఎక్కడి నుంచి ఎట్లా వస్తుండో. ఇక్కడ ఒక క్యాంప్ లాగిన. ఇప్పుడు మంచినీళ్ళు తాగి బయలుదేరుతాం. మధ్య మధ్య లాక్కుంటా చెమటలు తుడుచుకుంటా నీళ్ళు తాక్కుంటా వస్తే కొద్దిగా అలసట కాదన్నట్టు. సెవెన్ కిలోమీటర్స్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాదాపు ఇంకొక 9 ఉంది. మొదటి ప్రసాదం శిరా. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. నాన్ స్టాప్ వచ్చినాయి ఇక్కడ. ఫైనల్గా గంగనహర్ నుంచి గంగ తేవడం జరిగింది మొదటిసారి. బంబం బోలే, హే భోలే, హర్ మహాదేవ్. మన సొసైటీ కూడా వచ్చేసింది. గంగనహర్ నుంచి పోయొచ్చు అయిపోయింది. ఇది కూడా పెట్టేసింది.